వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇటు అమిత్ షా పురంధరేశ్వర్ మీద ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ మీద ఒక ప్రెజర్ పెంచే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఆయన ఆ స్థాయిలో ఆమెకు ప్రెజర్ ఇస్తుంది, మరేదో అంశంలో కాదు. ఇక్కడ చూసినట్లయితే టీడీపీని ఆమె స్థాయికి తగ్గట్టు తమతో పొత్తుల కోసం ఒప్పించాలని కూడా అమిత్ షా అండ్ కేంద్ర పెద్దలు కొంతమంది పురంధరేశ్వరి మీద సీరియస్గా ఒత్తిడి తీసుకొస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మనం చూసినట్లయితే ఈ రోజున పర్టికులర్లీ గతంలో ఏదైతే 2014 ఎన్నికల సమయంలో ఎన్డీఏతోనూ టీడీపీ కలిసింది, ఆ రోజు మోడీ ప్రెజర్తోని. సో ఆ రోజు విభజన హామీల విషయంలో తర్వాత రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక డ్రిఫ్ట్ రావడం, ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావడం లాంటి పరిణామాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఆ ఎన్నికల్లో అటు పవన్ కూడా తర్వాత రోజుల్లో టీడీపీ నుంచి విడిపోయారు. సోలోగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ మిగిలింది టీడీపీతో పాటు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీతో పొత్తులు కుదుర్చుకొని కూడా రావడం జరిగింది. ఇక బీజేపీ మాత్రం అప్పటి నుంచి పూర్తి స్థాయిలో సైలెంట్ అవుతూ వచ్చింది. రాష్ట్రం మీదే తన ఫోకస్ అంటూ కూడా చంద్రబాబు నాయుడు కేవలం జగన్ని టార్గెట్ చేసేందుకు మాత్రమే పరిమితమయ్యారు. ఇక అలాంటి సిచ్యువేషన్లో అయితే ఎన్డీఏ నుంచి ఒక్కొక్క పార్టీగా ఈరోజు జాతీయ స్థాయిలో జారిపోతూ వచ్చింది. ఒక నితీష్ కావచ్చు, ఒక ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, అదేవిధంగా చూసినట్లయితే పలువురు నేతలు ఖాళీ అవుతూ వచ్చింది. ఆల్మోస్ట్ ఎన్డీఏ అంతా కూడా ఒక నమ్మకమైన మిత్రపక్షం అంటూ కూడా ఈరోజు ఎన్డీఏలో బీజేపీకి లేదన్నది వాస్తవం. మమత సమదూరం పాటిస్తూ వస్తున్నారు వెస్ట్ బెంగాల్ నుంచి. స్టాలిన్ లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు ఎప్పుడూ పక్కకు తప్పుకున్నారు ఎన్డీఏ నుంచి. ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే శివసేన కాకుండా షిండే శివసేన ఒకటే బీజేపీతో నడుస్తున్న పరిస్థితి ఉంది. నితీష్ కూడా ఆయన మీద తిరుగుబాటు, ఎన్డీఏ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. సో ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అయితే ఎన్డీఏకు ఉంది. ఇక ఇండియా కూడా రోజు రోజుకు బలపడే విధంగా కొన్ని అడుగులు అయితే వేస్తూ ఉంది. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు తమకు ఒక నమ్మకమైన మిత్రపక్షం అనే విషయం బీజేపీకి గుర్తొచ్చింది. సో గత అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనతో టచ్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఒక అల్లూరు సీతారామరాజు విగ్రహం ఓపెనింగ్ మొదలుకొని ఒక G20 సన్నాహక సమావేశాల వరకు చంద్రబాబు దగ్గరుండి ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేసినా బట్ పొత్తుల దిశగా మాత్రం చంద్రబాబు నాయుడు బీజేపీతో అడుగులు వేయలేదు. రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈరోజు బీజేపీ మీద కాంగ్రెస్ కంటే ఎక్కువ కోపం జనంలో కనిపిస్తూ వస్తుంది. బీజేపీ పవన్ కళ్యాణ్ ముందు పెట్టి ఒక ప్రయోగం చేయాలని ఆ ప్రయోగం కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇటు కన్నా లక్ష్మీరాయన మొదలుకొని సోము వీర్రాజు దాకా చేసిన ప్రయోగాలు కూడా వర్కౌట్ కాలేదు. అందుకే ఈరోజు కమ్మ సామాజిక వర్గాన్ని డామినేట్ చేసే విధంగా పురంధేశ్వర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షురాలు పదవి ఇవ్వడం జరిగింది. ఇక ఆమె డే 1 నుంచి కూడా గత అధ్యక్షుల కంటే భిన్నంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చారు. కమ్మ ఓట్లని కన్సాలిడేట్ చేసే క్రమంలోనే పురంధేశ్వర్ అలా వ్యవహరిస్తున్నారని చర్చ కూడా జరిగింది. అయితే పర్టికులర్లీ ఈ పరిణామాల తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈవెన్ తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 8 సీట్లకు పరిమితమైంది. బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది. బీజేపీతో అలయన్స్లో ఉన్న అనధికార అలయన్స్లో ఉన్న బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది. అండ్ దెన్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ చంద్రబాబు ఫ్యాక్టర్ కూడా తెలంగాణ ఎన్నికల్లో పనిచేసింది అన్నది వాస్తవం. ఓట్ల సరళను చూసుకున్న అదే విషయం స్పష్టమవుతోంది. అందుకే ఈరోజు బీజేపీ తన పందాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఒక మెట్టు కిందకి దిగి టీడీపీతో పొత్తుల కోసం అరువులు జాస్తూ వస్తోంది. ఇప్పటికే అటు లోకేష్తోనూ అటు చంద్రబాబు నాయుడుతోనూ అమిత్ షా టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. సో ఈ క్రమంలోనే అటువైపు చిన్నమ్మను కూడా ప్రెజర్ ఇచ్చి మరీ పొత్తుల దిశగా ఒప్పిస్తున్నారని చర్చ కూడా జరుగుతుంది. ఆమె అధ్యక్షులు అయిన దగ్గర నుంచి కూడా పవన్తో మాత్రమే తాము పొత్తుల్లో ఉన్నామంటూ చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. టీడీపీ విషయం, టీడీపీతో పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని కూడా ఇండికేషన్ ఇస్తూ వచ్చారు. కానీ తీరా ఎన్నికల దగ్గర పడుతున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయం మీద పూర్తి స్థాయిలో మౌనం వహించారు, ఈ పొత్తుల విషయం మీద. అందుకే పురంధరేశ్వర్ని ఈ రోజున అమిత్ షా లాంటి వాళ్ళు ప్రెజర్ తీసుకొస్తూ ఉన్నారు. ఈ స్థాయిలో ఆమెని పొత్తుల విషయంలో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా రోజులుగా దగ్గుబాటి ఫ్యామిలీతో చంద్రబాబుకు మళ్ళీ రీవ్యాంప్ అయ్యారు. వాళ్ళు మధ్య సత్సంబంధాలు ఉంటూ వచ్చాయి. చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చిన తర్వాత పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు పరామర్శించారు. జైలుకి వెళ్ళిన సమయంలో లోకేష్తోని అమిత్ షా దగ్గరికి తీసుకెళ్లారు. అంతకుముందు చూసినట్లయితే ఆయనకి సర్జరీ ఏదైతే అనారోగ్య కారణాలతో దగ్గుబాటి వెంకటేశ్వర హాస్పిటల్లో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి పరామర్శించారు. ఇలా ఆ ఫ్యామిలీ అంతా కలిసి ఒకే ఫ్రేమ్లో చాలాసార్లు కనిపిస్తూ వచ్చింది. అంటే తిరిగి నారా ఫ్యామిలీతో దగ్గుబాటి ఫ్యామిలీకి మధ్య సత్సంబంధాలే ఉన్నాయన్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఇటు రాజకీయంగా కాకుండా అటు వ్యక్తిగతంగా ఫ్యామిలీ రిలేషన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు పురంధరేశ్వర్తోని టీడీపీతో పొత్తులు ఒప్పించే దిశగా అమిత్ షా ప్రజరిస్తున్నారనే చర్చ అయితే జరుగుతోంది. సో అందుకే పురంధరేశ్వర్ ఈ పరిణామాలతో ఒక ఇరకాటంలో అయితే పడుతోంది. రాజకీయంగా తాను సమదూరం టీడీపీకి వైసీపీకి అని చెప్తూ వస్తున్నప్పటికీ బట్ పొత్తుల విషయంలో మాత్రం ఆమెను ఎలాగైనా ఒప్పించే విధంగా అమిత్ షా అండ్ మోడీ ప్రజరిస్తున్నారని చర్చ అయితే జరుగుతోంది. మరి పురంధరేశ్వర్ తన వ్యక్తిగతంగా ఈరోజు చంద్రబాబు నాయుడుతో రాయబారం చేసినట్లయితే ఎంతవరకు బీజేపీ పొత్తులు వర్కౌట్ అవుతాయన్న అంశం కూడా ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో అతి కీలకమైన అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.